హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అధిక రక్తపోటును తగ్గించే యోగాసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్ టెక్నిక్ని చూద్దాము. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల అధిక రక్తపోటు అనేది నియంత్రణలోకి వచ్చేస్తూ ఉంటుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. టెన్షన్ తగ్గించే ఆసనాల్లో మొట్టమొదటి ఆసనం ఊస్ట్రాసనం. వజ్రాసన స్థితిలో నుంచి వెళ్తారు. నిదానంగా మోకాళ్ళ మధ్యలో నుంచొని స్లోగా బ్యాక్ బెండ్ చేయాలి. స్టార్టింగ్ చేసేవాళ్ళు ఇలా బేసిక్ లెవెల్ ఇలా చేసుకోండి. కంఫర్టబుల్గా ఉందనుకున్నప్పుడు స్లోగా రైట్ హ్యాండ్ని తీసుకెళ్ళి రైట్ ఫుట్ మీద లెఫ్ట్ హ్యాండ్ని తీసుకెళ్ళి లెఫ్ట్ పాదం మీద ఉంచేసి నిదానంగా వీలైనంత బ్యాక్ బెండ్ చేసేసి అబ్డామినల్ మజిల్స్ని ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయండి. వెరీ గుడ్. లుక్ బ్యాక్. అలాగా ఒక 10 కౌంట్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 and 10 సెకండ్స్ హోల్డ్ చేయలేని వాళ్ళు 8 సెకండ్స్ వరకు కూడా ఉండొచ్చు. ఈ విధంగా 3 టైమ్స్ రిపీట్ చేయాలి. రెండవ ఆసనం చూద్దాము. అర్ధ శలభాసన. ఇది కూడా బీపీని చాలా బాగా తగ్గిస్తుంది. దానంగా 2 చేతుల్ని థైస్ కింద బౌలింగ్ చేసేయండి. స్పర్మ్ కాళ్ళు మాత్రంగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేయండి. ఎస్, వెరీ గుడ్. ఇది కంఫర్టబుల్గా అనిపించినప్పుడు ఈ విధంగా ఆపోజిట్ ఫుట్తో సపోర్ట్ తీసుకొని ఇలాగా హోల్డ్ చేయండి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్తో చేద్దాము. నిదానంగా రైస్. ఇప్పుడు లెఫ్ట్ ఫుట్ హెల్ప్తో ఈ విధంగా హోల్డ్ చేయండి. మళ్ళీ చాలా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఒక 10 సెకండ్స్ ఈ విధంగా హోల్డ్ చేయండి. ఇప్పుడు నిదానంగా డౌన్ చేద్దాము. జస్ట్ రిలాక్స్. ఇది అయిపోయిన తర్వాత మూడవ ఆసనం మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. మకరాసన లేదా క్రోకడైల్ పోజ్ అంటారు. చక్కగా ఈ స్థితిలో రిలాక్స్ అవుతూ ఉండాలి. విశ్రాంతి పొందుతూ ఉండాలి. నార్మల్ బ్రీతింగ్. సాధారణంగా శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ ఉండండి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు మనం 5వ ఆసనం చేద్దాము. భుజంగాసన, కోబ్రా పోజ్. ఇది కూడా హైపర్ టెన్షన్ తగ్గించడంలో, బీపీని తగ్గించడంలో, రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. హ్యాండ్స్ని ఈ విధంగా ఛాతీకి ఇరువైపులా ఉంచేసి గడ్డం భాగాన్ని గ్రౌండ్ మీద ఉంచేసి వెనక 2 కాళ్ళను కలిపి ఉంచండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ ఈ విధంగా లిఫ్ట్ చేయండి. అప్ టు నావెల్. లుక్ ఎట్ రైట్ రో సెంటర్. చక్కగా బ్రుకుటి మధ్య భాగంలో ఫోకస్ చేయండి. 5 సెకండ్లు. 1 2 3 4 5. మళ్ళీ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ క్రిందికి వచ్చేసేయండి. ఇంకొకసారి చేద్దాము. మళ్ళీ శ్వాసను తీసుకుంటూ బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్. ఎస్, ఆ స్థితిలో ఉండాలి. ఎస్, షోల్డర్స్ని ఇలా స్ట్రైట్ చేయొద్దు, ప్రెషర్ పడుతుంది. చక్కగా ఇలా ఉండాలి. ఎల్బో బెంట్ ఉండాలి. చక్కగా మీ యొక్క బొట్టు ప్రాంతంలో చూస్తూ ఉండాలి. స్లోగా డౌన్ చేయండి. ఎస్, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయండి. బ్రీద్ ఇన్. ఈ విధంగా 4 to 5 టైమ్స్ చేయాలి. అలాగా ఒక్కొక్కసారి 4 సెకండ్స్ 5 సెకండ్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ కిందకు వచ్చేసేయాలి. మళ్ళీ మకరాసన స్థితిలో విశ్రాంతి, రిలాక్సేషన్. జస్ట్ రిలాక్స్ అండ్ మకరాసన, క్రోకడైల్ పోజ్లో విశ్రాంతి పొందుతూ ఉండండి. ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామ చేద్దాము. ఈ ప్రాక్టీసెస్ చేసుకొని ఈ ప్రాణాయామ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఫిజికల్ ప్రాక్టీస్ చేయడానికి టైం లేని వాళ్ళు ఓన్లీ ఈ ప్రాణాయామ చేయడం వల్ల కూడా హైపర్ టెన్షన్ చాలా బాగా తగ్గుతుంది అన్నమాట. చక్కగా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని నిదానంగా రిలాక్స్ యువర్ ఎంటైర్ బాడీ, రిలాక్స్ యువర్ మైండ్. స్లోలీ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. దీన్ని షణ్ముఖ ముద్రలో చేద్దాము. ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుంది. ఇలాగ టంగ్ టు ద అప్పర్ ప్యాలెట్, నాలుగుని పైకి ఫోల్డ్ చేయాలి. నా స్లోలీ పొజిషన్
ఇన్హేల్ చేస్తూ ఎక్సలేషన్లో భ్రమరనాదాన్ని చేస్తాం. బ్లాక్ బీ బస్ సౌండ్ చేయాలి. పొజిషన్ బ్రీదింగ్. ఇంకొకసారి చేద్దాము. ఎక్సలేషన్ ఆటోమేటిక్గా సౌండ్ చేస్తున్నప్పుడు స్లోగా రిలాక్స్డ్గా అవుతుంది. ఫోర్స్ఫుల్గా చేయకండి. బ్రీదింగ్. ఓకే, ఈ విధంగా 4 to 5 టైమ్స్ లేదా 10 టైమ్స్ భ్రామరి ప్రాణాయామ చేసినట్లయితే బీపీని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మంచి మంచి ఫలితాలని పొందండి. బ్రీతింగ్. చూసారా, తుమ్మెద యొక్క జూంకారనాదం అనేది వినిపించాలి. మనం మొబైల్ రింగ్ టోన్ వైబ్రేషన్లో పెడితే ఎలాగొస్తుంది సౌండ్, ఆ విధంగా రావాలి. నిదానంగా సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చేసి మీ కంఫర్టబుల్ ఉన్న ఆసన స్థితిలో కూర్చొని చక్కగా 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకొని నోటి ద్వారా శ్వాసను విడిచిపెడుతూ ఉండండి. బ్రీదింగ్. బ్రీద్ అవుట్. చాలా నిదానంగా. కమన్, బ్రీదింగ్. బ్రీద్ అవుట్. ఈ విధంగా 4 to 5 టైమ్స్ రిపీట్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు అలానే ఎక్సలేషన్లో చాలా రిలాక్స్డ్గా, ప్రశాంతంగా, కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కొన్ని నిమిషాలు 2-3 నిమిషముల పాటు ధ్యాన స్థితిలో కూర్చోండి. చక్కగా చేతుల్ని చిన్ముద్రలో ఉంచేసుకొని నిదానంగా కళ్ళు మూసుకొని మనసుని 2 ముక్కు రంధ్రాల దగ్గర ఫోకస్ చేసి సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసని గమనిస్తూ ఉండండి. ఫేస్లో చిరుమందహాసం. చక్కగా కళ్ళు మూసుకొని శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చూసారు కదా, యోగా ద్వారా ప్రాణాయామాసు మరియు మెడిటేషన్ ద్వారా అధిక రక్తపోటుని ఏ విధంగా తగ్గించుకోవాలో చక్కగా రోజు ప్రాక్టీస్ చేయండి. బీపీ రహితంగా జీవించండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.